హైదరాబాద్లో ఉంటారమ్మా? అది ఇంట్లో ఈ వీళ్ళ పాప ప్రత్యూష ప్రత్యూష భవనాలు. త్యాగరాజ స్వామి వారు 42 ఏళ్ళే ఉన్నారు భూమి మీద. వారు వాళ్ళ గురువు గారిని రామచంద్రమూర్తి పంపించారు. వారు మంచి యవ్వనంలో ఉన్నప్పుడు వారు పరిచయం అయ్యి, నువ్వు 96 కోట్ల రామనామాన్ని జపం చెయ్యి అన్నారట. ఒక మనిషి 96 కోట్ల రామనామ జపం చేయాలంటే రోజు ఎంత చేయాలి? ఏదో శాస్త్రం చెప్తారుగా, పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామవద్దుండట అని. త్యాగరాజ స్వామి వారు అక్కడ పంచ నదీశ్వర స్వామిని ఒక శివాలయం ఉంది. దానికి 4 ద్వారాలు. ఒక్కొక్క ద్వారాన్ని కైలాసం అని పిలుస్తారు. దక్షిణ కైలాసం, దక్షిణ ద్వారంలో కూర్చుని రోజు 1,25,000 రామనామం చేశారట. 1,25,000 రామనామం చేస్తూ వారి జీవితకాలంలో 24,000 కీర్తనలు రచించారు. ఇవి కాకుండా కొన్ని కావ్యాలు అవి రాశారు. ఇవి కాకుండా ఊంచవృత్తి చేసేవారు. ఊంచవృత్తి అంటే ఆ రోజుకి సరిపడా వెచ్చాలు భిక్ష ఎత్తి తీసుకునేవారు. అంటే రేపటికి లేదు, పక్షులు ఎలా అయితే ఆ రోజుకి మాత్రమే సరిపడా. అంటే ఉదాహరణకి త్యాగి గారి ఇంట్లో ఆయన శిష్యులు, ఆయన భార్య, ఒక పాప, 5గురు 6గురు వాళ్ళకి సరిపడా వచ్చేంత వరకే వెళ్ళేవారు. అయితే నేనిస్తానని కొట్టుకునేవారంట ఆడవాళ్ళు. నేనిస్తాను అంటే ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకునే వారికి ఉన్నటువంటి గొప్ప అర్హత. సరే, మొత్తానికి వాళ్ళు కాపు కాసి రెడీగా ఉండి అలా ఆయనకి ఇచ్చేసేవారు. అలా వారు సంగీతమే లోకంగా, రాముడే లోకంగా. ఆయన ఒక మాటలో చెప్పేశారు, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనసా. ఈ 2 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మంచి మార్గాలు అని మనసుతో అడుగుతున్నారు. అంటే మననే సంగీత జ్ఞానము భక్తి, ఈ 2 మంచి మార్గాలు, ఇంకేమీ లేవు అని. అలా రామచంద్రమూర్తిని వారి జీవిత కాలంలో పట్టేసుకున్నారు. ఆకట్టుకుని రామచంద్రమూర్తిని అడిగారట, స్వామి నాకు ఎప్పుడు మోక్షం అంటే, ఒక్క జన్మకు అవ్వదు అన్నారట. అంటే అందులో అంతరార్థం ఏంటి? మనిషి చనిపోయే లోపల 2 సార్లు పుట్టాలంట. అమ్మా నాన్నకి పుట్టడం మాత్రమే పుట్టడం కాదు, మళ్ళీ ఇంకోసారి పుట్టాలి. అది ద్విజత్వం అంటాం. ద్వి అంటే 2 కదా. అప్పుడు నాకు అర్థమైందని చెప్పి ఒక యతి దగ్గరికి వెళ్ళి ఆయన సన్యాసం స్వీకరించారు. సన్యాసం స్వీకరించడం అంటే మళ్ళీ పుట్టడం. అప్పుడు రామచంద్రమూర్తి వచ్చి ఆయన్ని తీసుకెళ్ళారు. తీసుకెళ్లే ముందు చెప్పారట, రామ భక్తి సామ్రాజ్యమే మానవున కబ్బును, రామ భక్తి సామ్రాజ్యమే మానవున కబ్బును. ఎవరు కబ్బుతుందో అన్నారు. అది చాలా అరుదైంది అనే విషయం చెప్పడం.
అలా మనిషి పుట్టుక భగవంతుడి యొక్క కృపా విశేషం వలన వచ్చింది. ఆ మనిషి పుట్టుక కూడా ఈ ఆర్యావర్తనంలో రావడం, ఆర్యావర్తనం అంటే భారతదేశం, ఆర్యులు నివసించు స్థలము. ఆర్యులు అంటే ఎవరు? సివిలైజ్డ్ పీపుల్, అంటే నాగరికత తెలిసిన వారు అని. ఇలాంటి చోట మంచి అమ్మా నాన్నకి పుట్టడం, అన్ని అవయవాలతో సక్రమంగా పుట్టడం, జ్ఞానం కలిగి ఉండడం, జ్ఞానులతో సాంగత్యం కలిగి ఉండడం, మోక్షం అనేది ఒకటి ఉంది, దాన్ని పొందాలి అనేటువంటి ఎరుక కలిగి ఉండడం, ఇదంతా చాలా చాలా భాగ్యం. కానీ దురదృష్టవశాన చాలామంది ఈ భాగ్యాన్ని వినియోగించుకోవట్లే. శలభాలంటే మిడతలు అగ్నిని చూసి అదేదో పండు అనుకుని అందులోకి వెళ్ళిపోతాయంట. ఏమైపోతాయి? ఆ విధంగా ఏ విధంగా అయితే శలభాలు నశించిపోతాయో అలా జీవుడు తన యొక్క అజ్ఞానవశాన బుద్ధిహీనుడై ఈ శరీరం ఎందుకు ఇవ్వబడింది అనేటువంటి ఎరుకని విస్మరించి రాధాకృష్ణుని పొందాలి, చిట్ట చివరి జీవితంలో అదొక్కటే మన యొక్క దివ్య లక్ష్యము అనేటువంటి ఎరుక మర్చిపోతాడు. మర్చిపోయి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు. అందుకని మన ఆచార్యులు, పూర్వాచారులు అందరూ ఎన్నో కీర్తనలు రచించి వారి జీవితాన్ని ఎలా గడపాలో మనకు చూపించి వెళ్ళారు. అందులో ఒక మహానుభావులు భక్తి వినోద్ ఠాకూర్లు, గట్టిగా 100 ఏళ్ల క్రితం వారు బెంగాలీలో ఎన్నో రచనలు చేశారు. అందులో ఒకటి ఎన్నో పాటలు రాశారు. అందులో పాట ఏమిటంటే, మానస దేహోగే హో జో కిచు మోరా ఆర్పిలుతు ఆపద నందకిశోరా. మానస దేహోగే హో జో కిచు మోరా ఆర్పిలుతు ఆపద నందకిశోరా. జీవనే మరానే. అసలు ఎంత బాగుంటుందంటే అమ్మ, దీని అర్థం ఏంటంటే మానస దేహో గేహో జోకిచు మోరా అంటే నాకున్నది ఏదైతే ఉందో అది నీకే అర్పిస్తున్నాను. నా మనస్సు, దేహము, నా సంపద అన్నీ నీకే అర్పిస్తున్నాను. తువా పద అంటే నీ పాదాల దగ్గర పెడుతున్నాను అన్నారు. నా దగ్గర ఏదైతే ఉందో, అలాగే నువ్వు నాకు వచ్చే జన్మ బ్రహ్మ జన్మ ఇచ్చినా పర్వాలేదు, ఒక కీట అంటే ఒక కీటకం, ఒక పురుగు జన్మ ఇచ్చినా పర్వాలేదు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే నేను నిన్ను మర్చిపోకూడదు. ఇదొక్కటే నా కండిషన్. నిన్ను మర్చిపోకుండా ఉండగలిగేలా నాకు వరం ఇస్తే నువ్వు ఏ జన్మ ఇచ్చినా పర్వాలేదు. కాబట్టి మనం మర్చిపోకుండా ఏ స్థితిలో కూడా ఒక పాటలో, నేను ఆ పాట ఫస్ట్ టైం విన్నప్పుడు ఏడ్చేశానమ్మా. అది బెంగాలీదే. ఆ పాట ఎక్కడ దొరుకుతుందా అని ఎంతో వెతికి దాన్ని ఒక పుస్తకంలో ఉంటే జిరాక్స్ తెచ్చుకుని
ఆ జిరాక్స్ నలిగిపోతుంటే మళ్ళీ జిరాక్స్ తెచ్చుకుని మొత్తానికి ఆ పుస్తకం 500 పెట్టి పోయిన ఏడాది కొనేసుకున్నా. అది బెంగాలీ ఎంత బాగుంటుందంటే కొంచెం పాడతాను. ఏమనా దుర్మతి సంసార భీతరే పొదియాచిను ఆమి प्रभु हे मन दुर्मति संसार भीतरे चिनु आमी तव निज जान कौन महाजान तव निज जान कौन महाजान पताइए दिल तुम्हें पताइए दिल तुम्हें प्रभु हे मन दुर्मति संसार भीतरे. తండ్రి, నేను ఈ సంసారం అనే సాగరంలో మునిగిపోయినాను. నీ యొక్క ప్రతినిధి వచ్చి నాకు చెయ్యిచ్చి ఈ సంసారంలో ఎందుకు పడిపోయావు, నీకు ఒక శుభవార్త చెప్తాను అని చెప్పి నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ చైతన్య మహాప్రభుగా కృష్ణుడు అవతరించాడు అనేటువంటి శుభవార్త చెప్పాడు. నన్ను ఉద్ధరించడానికి నువ్వు అవతరించావా అని చెప్పి చాలా గొప్ప అర్థం ఉంది. అది మనం ఈ జన్మని వ్యర్థం చేసుకుంటే ఏమైపోతాం, దానికి నరోత్తమ్ దాస్ ఠాకూర్ అని ఆయన చెప్తున్నారు. హరిహరి బిపలే జానా మే గోనాయిను. ఇది బెంగాలీ కాబట్టి మీకు అస్సలు అర్థం కాదమ్మా, అయినా నేను తెలుగులో చెప్తాను. 500-600 సంవత్సరాల క్రితం రాసిన పాటలు ఇవి. మనుష జనమ పాయా రాధాకృష్ణ బాజియా మనుష జనమ పాయా రాధాకృష్ణ బాజియా జానియా సునియా విషకాయిను జానియా సునియా విషకాయిను హరి హరి బిపలే జానమే గోనాయిను గోలోకేరా ప్రేమ ధాన హరినామ సంకీర్తన గోలోకేరా ప్రేమ దాన హరినామ సంకీర్తన రతినా జన్మిలో కేనే పాయ్ రతినా జన్మిలో కేనే తాయ్ సంసార భీషణాలే దిబని సిహియ జ్వాలే సంసార భీషణాలే దిబని సిహియ జ్వాలే జురయితే నా కోయి నో ఉపాయ్ జురయితే నా కోయి నో ఉపాయ్ బ్రజేంద్రానందన జై సచ సూత హోయిలో సేయి బలరామ హోయిలో నీతాయ్ బలరామ హోయిలో నీతాయ్ దినహీన జాత చీలో హరినామే ఉద్ధరిలో तारा साक्षी जगाई मदाय तारा साक्षी जगाई मदाय आह प्रभु नंद सूता वृषभानु सूता जोता आह प्रभु नंद सूता वृषभानु सूता जोता करुणा करो यही बारो करुणा करो हो यही बारो नरोत्तम दास कोई नटली हो रंग पाई नरोत्तम दास कोई नटली हो रंग पाई तुम बीने का आचे आमर तुम बीने के आचे आमर
హరి హరి విపలే జానా మే గోనాయిను. అమ్మ ఒక్క మొక్క కూడా అర్థం కాదు కదా? ముక్క అర్థమైందండి. అమ్మ చెప్పమ్మా ప్లీజ్ అమ్మా. మీరు మా అక్క, మీకు అర్థమైతే ఒక ముక్క తేలుతుంది లెక్క. అమ్మా అమ్మా రాధాదేవి వృషభానుసుతుడు ఆ మొక్క అర్థమైందండి. అమ్మ బతికిచ్చారు, చాలా సంతోషం. ఆ మొక్క మళ్ళీ అదేంటంటే బ్రజేంద్ర నందన జేయి సచిసూత హోయిల సేయి బలరామ హోయిలో నీతాయ్ ప్రభు నంద సూత వృషభాను సూత జూత కరుణ కరో ఏయి బారో. అమ్మా నేను మీతో పాడుతున్నాను కానీ నేను రాధాకుండలో ఉన్నాను ఇప్పుడు. అయ్య బాబోయ్, మా జన్మ ధన్యం అండి. అమ్మ ఈ రాధాకుండ ఎదురుగా ఒక మహారాజు సమాధి ఉంటుంది. వారిని మణిపూరి మహారాజు అంటారు. వారు చాలా గొప్పవారు. లేరు, వారి పేరు భక్తి స్వరూప్ దామోదర మహారాజు. నేను వారినే అనుకరించాను. ఇప్పుడు వారు పాడిన ట్యూనే ఇది. నేను ఇస్కాన్లో ఉన్నప్పుడు నా 2వ లెక్చర్ ఈ సాంగ్ మీద ఇచ్చాను. ఇది ఎంత గొప్ప సాంగ్ అంటే ఈ పాట మిగిలిన అర్థం నేను మర్చిపోయినా ఆఖరి మాట మర్చిపోను. ఆఖరి మాట ఏమిటంటే, ఓ లార్డ్ ప్లీజ్ డు నాట్ పుష్ మీ అవే ఫ్రమ్ యువర్ రెడిష్ లోటస్ ఫీట్. ఈ ఒక్క ముక్క నేను 23 ఏళ్ళు అవుతుంది, నేను మర్చిపోలేదు. ఓ లార్డ్ ప్లీజ్ డు నాట్ పుష్ మీ అవే ఫ్రమ్ యువర్ రెడ్డిష్ లోటస్ ఫీట్. అది ఎంత బాగా చెప్పారు చూడమ్మా. నరుతామో దాస కోయి నటలి హో రంగ పాయి తొమ బీనే కే ఆచే ఆమ. నాకెవ్వరు లేరు. తొమ బీనా కే ఆచే ఆమార, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. అందుకని నీ ఎర్రని పాదాల నుంచి నన్ను దూరం చేయొద్దు. ఇందాక మీకు అర్థమైందన్నమాట. ప్రభు నందసుత, ఓ లార్డ్ కృష్ణ సన్ ఆఫ్ నంద అకంపనీడ్ బై ద డాటర్ ఆఫ్ వృషభాను. నువ్వు రాధారాణితో వృషభాను యొక్క కుమార్తెతో కలిసి ఉన్నావు. నీ దివ్య పాదాలే మాకు శరణము. అందుకని హృదయం అంతా ఆ దివ్య స్వరూపాన్ని నిలుపుకుని ఆ బృందావనాన్ని క్యారీ చేస్తూ, నేను మొన్న చదివాను, అందులో స్పష్టంగా చెప్పారు, ఎప్పుడు భౌతిక వాంఛలన్నీ నశిస్తాయో అప్పుడే నేను బృందావనంలో ప్రవేశించగలను అన్నారు. అది బెంగాల్లో చెప్పారు. ఎప్పుడు నా భౌతిక వాంఛలు నశిస్తాయో అప్పుడే శుద్ధమనో బెంగాల్లో మనస్సు శుద్ధమైతేనే నేను బృందావనంలో ప్రవేశించగలను. కాబట్టి బృందావనం రసరమ్యం, అది దివ్యం. ఈ భూలోకంలో మన కోసం అవతరించబడింది తప్ప అది భౌమీ బృందావనం అని పిలుస్తారు. బృందావనం ఏదో తెలుగు పాటలో కూడా అందంగా చెప్పారు కదా, బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే, ఎందుకే రాదా ఈశన సూయలు అందములందరి ఆనందములే, రాస క్రీడల రమణునిగాంచిన ఉల్లము జల్లున పొంగదటే, రాగములో అనురాగము నిండిన జగమే ఊయల లోగదటే. ఇలా మనసంతా తను అంతా పులకిస్తూ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని స్మరిస్తూ, అలా మనం శరీరం ఎప్పుడు విడిచినా శుద్ధంగా విడిచిపెట్టగలిగేలా మనం సిద్ధమై ఉండడమే మనం చేయవలసిన యుద్ధం. అంతే, ఎప్పటికైనా విడిచిపెడతాం. గజేంద్రుడు చెప్తాడు, ఏమిటి ఇప్పుడు నన్ను ముసలి నుంచి రక్షించడానికి వచ్చావా నువ్వు?
ముసలి నుంచి రక్షిస్తే ఇంక చచ్చిపోనా నేను అంటే కట్టు వేసాక అంటే కాలు పట్టుకుంది కదమ్మా వెయ్యేళ్ళు అదంతా పుండు పడిపోయింది కదా స్వామి పైగుడ్డ తీసి కట్టు కట్టారు బ్యాండేడ్ కట్టేసి తల పైకెత్తి అయిపోయిందా బ్యాండేజ్ వేసాను అన్నారట. అలా అన్నప్పుడు మామూలుగా మనమైతే ఏం చెప్తాం, థ్యాంక్స్ అండి అనాలి కదా. కానీ చిరాగ్గా చూశారంటమ్మా, పాప డిస్టర్బ్ అయిపోయారంట. ఎవరు స్వామి ఎందుకు కట్టావు అన్నాడట. ఇప్పుడు నేను దాహం అన్నాను, మీరు గబగబా నాకు చన్నీళ్ళో లేకపోతే జ్యూసో లేకపోతే పానకమో తెచ్చిచ్చారు. ఆ గ్లాసు అలా పడేసేసి ఎందుకు తెచ్చారు అంటే ఎలా ఉంటుంది అది? నువ్వేనా దాహం అన్నావు? అలాగా స్వామి ఎందుకు ఇదంతా చేసావు అన్నాడంట గజేంద్రుడు. అంటే పాపం అంటే విష్ణుమూర్తి ఎంత డిస్టర్బ్ అయ్యాడో నాకు తెలియదు, కానీ అది వినగానే నేను డిస్టర్బ్ అయ్యానమ్మా. నేను డిస్టర్బ్ అయ్యాను ఏంటి ఇలా అని. కానీ అది వింటే దాదాపు నేను 10 ఏళ్ల క్రితం విన్నదే కంటిన్యూ 10 ఏళ్ల పాటు విన్నానమ్మా. ఇవాళ విన్నాను, రోజు వినడమే. అంటే సాత్లూరు గోపాలకృష్ణమాచార్యులు వారు అంత తీగా చెప్పారు. ఎందుకు నువ్వు ఎందుకు కట్టుకొట్టావంటే, పాపం స్వామి డిస్టర్బ్ అయ్యి, అదేంటి అలా అంటావు, మా ఆవిడికి చెప్పకుండా జుట్టుముడి వీడిపోతుంటే కనీసం వెహికల్ కూడా లేకుండా, వెహికల్ ఉండాలి కదా ఎక్కడికైనా వెళ్ళాలంటే, వెహికల్ ఎక్కాలని పాపం ఆయన ఇలా రెక్కలు కొట్టుకుంటున్నాడంట. వెహికల్ అదే స్టార్ట్ అయిపోయి అది రెడీగా ఉంది, ఆటోమేటిక్ వెహికల్స్ వచ్చినాయి ఇప్పుడు. అలాగా ఈయన ఎక్కాలి అని రెడీగా ఉంటే ఈయన అసలు ఎక్కాలి అనే స్పృహ లేదు, వెళ్ళిపోవాలి, రక్షించేయాలి. ఆయన ఎక్కేసి పదానాలు కదా నోటితో, అలా అంటలేదు, హూంకార ఆస్వాద అంటాండ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలా, ఓలాకైనా ఊబర్కైనా చెప్పాలి కదా, చెప్పరు అంటారు. ఈయన వెళ్తుంటే స్పీడ్ సరిపోలేదంట. స్పీడ్ సరిపోక మన కాలి మడమ ఉంటుంది కదమ్మా, మడమతో తన్నేశారట ఎవరిని, గరుత్మంతుడిని. ఇప్పటికీ ఆ దెబ్బలు ఉన్నాయంట. సరే మొత్తానికి స్పీడ్ సరిపోలేదని చెప్పి మామూలుగా మనం ఎప్పుడైనా, ఇప్పుడు ఇందాక నేను బుల్లెట్ తీశాను, అదేమో స్టార్ట్ అవ్వలేదు. నేనేమో తొందరగా వెళ్ళాలి, రాములూరు గుడికి వెళ్ళాలి, ఏదో ఏకాంత సేవ, ఈ టెన్షన్లో ఉండి చిచ్చి సమయానికి ఒక్క బండి పని కాదు అని ఆ బండి ట్రై చేశాను, తోసాడు, ఏం అవ్వలేదు, బండి తిట్టి బండి ఆడపాడేది ఏదో స్కూటీ వేసుకుని వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం కూడా సమయానికి ఒక బండి పని కాదు, ఎందుకు ఇన్ని బళ్ళు ఉంటాయని తిట్టుకుంటాం కదా. అలా విష్ణుమూర్తి ఎందుకు సమయానికి ఒకటి కూడా పనికిరాదు అని దిగి నడిచి వెళ్ళిపోతున్నారట. దిగి నడిచి వెళ్ళిపోతున్నారంటమ్మా. ఇప్పుడు మీరే ఆలోచించండి, నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో తినకుండా చిచ్చి వంటారాది మొహం ఎలా అనేసి అనుకో, ఎంత అవమానం అది. అది రోడ్డు మీదకే. ఇప్పుడు అందరూ ఎవరైనా వేగంగా వెళ్తే ఉంటే గరుడా గమనగా అని పాటలు పాడతారు కదా. మీరు ఇంటి ఓనర్ అయింటి మీరే చిచ్చి సమయానికి వెహికల్ పని రాదని దాన్ని రోడ్డు మీద అలా పడేసి నడిచి వెళ్ళిపోతున్నారంట. ఎంత షేమ్ అమ్మా, ఎవరైనా చూస్తే షేమ్ అనరు. అందుకని పాపం గరుత్మంతుడు స్వామి అని అటు ఇటు చూస్తూ, పాపం ఎవరైనా షేమ్ అంటారేమో అని అటు ఇటు చూసుకుంటూ స్వామి అని వెనకాల వెళ్ళారట పాపం. అంటే అంత కంగారుగా ఉన్నారు గజేంద్రుని రక్షించాలని. ఇక్కడ ఖగేంద్రుడు, అక్కడ గజేంద్రుడు, వీళ్ళిద్దరి మధ్యలో మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బండి పాడైంది, బుల్లెట్ ఆడ పాడేసామా మళ్ళీ వాడవా, మళ్ళీ వాడుకో ఏంటమ్మా, ఆ బండి తాళాలు ఎవరికో పనిగారికి ఇచ్చామంటే దాని సంగతి చూడండి అని చెప్పొచ్చాను. పడేస్తాం ఏంటి, ఏదో బండి సమయానికి పని ఆ రోడ్డు పక్కన పాడేసిన మాట నిజమే, కానీ తెచ్చుకోవేంటి. అలాగా స్వామి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సరోవరం దగ్గర నడు అని అప్పుడు ఎక్కి, అప్పటిదాకా ఈయనే నడుచుకుని వెళ్ళిపోయారట.
కంగారుగా అక్కడ దగ్గరికి వచ్చాక ఎక్కి సరోవరం మధ్యలో ఉంది కదా మరి ఏనుగు, అక్కడికి వెళ్ళి అంటే ఎవరైనా సార్ ఎలా వచ్చారు సార్ అంటే పని మీద వచ్చాను. బండి మీద వచ్చారేమో అనుకుంటున్నానండి అంటే ఏదో జోకులు వేస్తాం కదా. అలా ఈయన దేని మీద వచ్చారంటే ఎవడైనా చూస్తే పార్కింగ్లో గరుత్మంతుడు ఉన్నాడు. మధ్యలో జరిగింది ఎవరికి కనపడింది? మీకు నాకు కనపడింది ఏంటి? పోతన గారికి కాబట్టి కనపడింది కాబట్టి రాశారు ఆయన, లేదా మనకు తెలిసేటి. సో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అది దూరం నుంచి విష్ణు చక్రం విసిరెత్తే కాలు తెగిపోతే అలా విసురుతారు ఎవరన్నా? అందుకని దగ్గరికి వెళ్ళి మొసలు తల తెగేలా వేశారట. ఇప్పుడు కూరగాయలు కొయ్యాలంటే ఇసిరితే కూరగాయలు కట్ అవుతాయి, దగ్గర పెట్టి ఇలా కొడితే అవుతాయి. అలా 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 దగ్గరికి వెళ్ళి ఆ మొసల్ని చంపి, ఆ మొసలి పేరు హుహు గంధర్వ సప్తమ, అతను గంధర్వుడు. అతను వెంటనే అతని రూపానికి వచ్చేసాడు, దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఈయనేమో కట్టు కడితే ఎందుకు కట్టావు అన్నాడు. చాలా డిస్టర్బ్ అయిపోయానమ్మా, నేను డిస్టర్బ్ అయిపోయాను. ఇప్పుడు అంటే కొంచెం మన అచ్చదెల్లో మాట్లాడితే నానా సంకలు నాకు వచ్చి మండిపోదు. ఏదో గురువుగారని ఏదో ప్రేమగా పానకం తెచ్చిస్తే, పాయసం తెచ్చిస్తే మిమ్మల్ని ఎవడు చేయమన్నాడు? మిమ్మల్ని జ్యూసులుప్పుడు అంటే ఎలా ఉంటుంది? ఏదో నిమ్మకాయ పిండి చక్కగా పానకం చేసి ఇస్తే చల్లగా అలా ఉంటుంది. సో ఈయన డిస్టర్బ్ అయిపోయాడు విష్ణుమూర్తి. అదేంటి అంత మాట అన్నావు? నేను మా ఆవిడికి చెప్పకుండా జుట్టుముడి వీడిపోతుంటే కట్టుకోకుండా అసలు టీషర్ట్ పైన వేసుకున్నానో కింద వేసుకున్నానో ఏమీ చూసుకోకుండా వచ్చేస్తే ఇంత మాట అన్నావు, అయినా నువ్వు పిలిచింది దీనికి కాదా అన్నారట. అంటే మామూలుగా ఆయన ఏం పాట పాడాడండి? పద్యం ఏంటి? లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్య ప్రాణముల్టావుల్ దప్పెన్. నాకు ఇంక దిక్కు లేదు, ఇంకా అసలు గాలి ఆటలేదు. ఇదేనా డైలాగు? అలా చెప్పేవనైనా వచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావంటే ఇలా అంటే అప్పుడు డైలాగ్ వేసాడంటండి దెబ్బకి. అది విన్నాక నేనేమిటి, విన్నవాళ్ళు ఎవరన్నా బెత్తరపోయారు. గజేంద్రుడు అన్న స్టేట్మెంట్ మామూలు స్టేట్మెంట్ కాదు అది. నేను ఇంకా అసలు హృదయంలో పడిపోయింది, నాకు మర్చిపోలేదు. నాహం కలేబర సస్యాత్ ప్రాణార్థం మధుసూదన. నాహం నేను కలేబర సస్యాత్, ఈ వెధవ శరీరం కోసం నేను నిన్ను పిలవలేదు. ప్రాణార్థం మధుసూదన. నాహం కలేబర సస్యాత్ ప్రాణార్థం మధుసూదన. స్వామి నేను ఈ శరీరం కోసం నిన్ను పిలవలేదు. మరి ఎందుకు పిలిచావు? ఏం లేదు స్వామి, ఈవినింగ్ కదా, సరదాగా బోల్డ్ మంది వైఫ్లు ఉన్నారు, లైఫ్ ఉన్నది ఎంజాయ్ చేయడానికి, అలా సరదాగా ఈవినింగ్ వాకింగ్కి వచ్చాం. వస్తే సరస్సులో పువ్వులు కనపడ్డాయి. కమలం చూస్తే నాకు వెంటనే నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. కమలాల్లాంటి కళ్ళు కలిగినవాడా, కమలాల్లాంటి ముఖం కలిగినవాడా, కమలాల్లాంటి హస్తములు కలిగినవాడా, కమలాల్లాంటి పాదములు కలిగినవాడా, నీకు నా నమస్కారము. అటువంటి కమల నాభుడికి, నాభిలో కమలం కలిగిన వాడికి ఒక్క కమలాన్ని అర్పిద్దామని దిగాను స్వామి. కమలం పట్టుకున్నాను, ఇదేమో నన్ను పట్టుకుంది. అది కమలం నేను పట్టుకున్నాను, నన్ను ఈ కమలం ఇది పట్టుకుంది. ఈ మొసలి పట్టుకుంటే నేను ఆఫ్టర్ ఆల్ మొసలి ఒక నీటి పురుగు, దీన్ని వదిలించుకోవడానికి నిన్ను పిలవాలా? నేను ట్రై చేశాను.
ట్రై చేస్తే రోజు ఇది స్ట్రా వేసుకుని జ్యూస్ తాగినట్టు తాగేస్తుంది. ఇంకా ఇది నా బ్లడ్ తాగేస్తే 1000 ఏళ్ల పాటు నేను ఇంకా ఓపిక లేదు. ఈ కమలం నీకు ఇవ్వాలి, నీకు ఇవ్వాలంటే నేను రాలేను, నువ్వే రావాలి, అందుకని పిలిచాను. ఈ కమలం నీకు అర్పించడానికి, ఇది అర్పించకుండానే శరీరం వదిలేస్తానేమో అని బెంగతో పిలిచాను తప్ప ఈ శరీరం రక్షించుకోవడానికి కాదు. ఇది వినగానే ఏలూరు బ్రహ్మానందం గారు పిచ్చనేపోయాడు. ఏమిటి ఇదా, ఇన్ని రోజులు మేము వినలేదండి అన్నారు. ఇది భాగవతంలోదే. అసలు ఈ కోణమే తెలియదు ఎవరికి. దానికి కష్టం వచ్చింది పిలిచింది, దానికి కష్టం వచ్చింది ఇదే తెలుసు మనకి. అసలు అందుకు పిలవనే లేదంట. సంసారం నుంచి మనని మనం రక్షించుకోలేము. రక్షింపకున్నను రక్షకులెవరింకా రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింకా రామచంద్ర. కాబట్టి కేవలము శుద్ధ సత్వ పరబ్రహ్మని మనం పట్టుకోవాలి అంటే లోపల శుద్ధ సత్వం మనకు ఉండాలి. అంటే లోపల ఇంకోటి ఉండకూడదు, రెండు లేవు. ఏం చేసినా ఏది జరిగినా నువ్వే. నేను సరదాగా చెప్తాను, అన్నీ నువ్వే అంటే అది లవ్వు, అన్నీ నేనంటే కొవ్వు, అంతే. కాబట్టి ఈ శరీరంలో ఉన్నది కొవ్వే కాబట్టి, మలమూత్రాలు రక్తమాంసాలే కాబట్టి ఇది నేను అనుకోవడం మూర్ఖత్వం, మూఢత్వం, అజ్ఞానం. ఇందులో ఉన్నది నేను, ఇది నేను కాదు. ఈ జ్ఞానం గజేంద్రుడికి ఉంది. అందుకని ఈ పెద్ద మాట, నాహం కలేబరస్య స్యాత్ ప్రాణార్థం మధుసూదన. నేను పిలిచింది దీనికోసం కాదు, ఈ శరీరం కోసం అయితే నేను పిలవలే. ఎంత పెద్ద స్టేట్మెంట్ అమ్మా. కాబట్టి మనందరం కూడా శరీరం పడిపోద్ది. మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా అమ్మ వెళ్ళిపోయింది, మా తాత వెళ్ళిపోయారు, నాయనమ్మ వెళ్ళిపోయింది, అమ్మమ్మ వెళ్ళిపోయింది, ఓ మావయ్య వెళ్ళిపోయారు, కజిన్స్ ఇద్దరు వెళ్ళిపోయారు, ఇద్దరు పెద్దమ్మలు వెళ్ళిపోయారు. కానీ మనమే ఉండం. కాబట్టి మనం వెళ్ళిపోయే లోపల, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపల మనం కోరుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తున్నారు, ఓ లార్డ్, ఐ హ్యావ్ స్పెండ్ మై లైఫ్ యూజ్లెస్లీ, హ్యావింగ్ అబ్టైన్డ్ ఏ హ్యూమన్ బర్త్ అండ్ హ్యావింగ్ నాట్ వర్షిప్డ్ రాధా అండ్ కృష్ణ. ఐ హ్యావ్ నోయింగ్లీ డ్రంక్ పాయిజన్. స్వామి, ఓ హరి, నేను నా జీవితాన్ని వ్యర్థంగా గడిపాను. మానవ జన్మ వచ్చి కూడా నేను రాధాకృష్ణులను పూజించకుండా నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. అందుకని మళ్ళీ మనం పుట్టకూడదంటే కేవలం మన సమయం అంతా శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే పూజన సఖిజన ఆత్మనివేదన గోవింద దాసోభిలాషరే భజహురే మన శ్రీనందనందన అభయ చరణరావిందరే అభయ చరణరావిందరే. స్వామి, అమ్మా, ఇవాళ మీ నోటంటి పాట వినాలని అడిగాను స్వామి స్వాతిని. అయ్యో చెప్పలేదు, ఈ పాట అని చెప్పలేదు. కాదండి, స్వామి గారిని చూసారా మీరు పాడేటట్టు? నన్ను అడిగిందండి, నాకు రాదన్నానండి. నేను రోజు పాడుకుంటానమ్మా, రోజు చాలా చాలా ఇష్టం అండి పాట. ఈ పాటలో బోలెడు అర్థం ఉంది. ఇది గోవిందదాస్ గారు రచించారు. ఓ మనసా గోవిందుని భజించు, అభయచరణం, భయం లేని భగవంతుడు
భయానికి భయం కలిగించేటువంటి వాడు ఆ కృష్ణుని పాదాలను పట్టుకో అభయ చరణారవిందరే దుర్లభ మానవ జన్మ సత్సంగే. దుర్లభమైంది మానవ జన్మ, దాన్ని సత్సంగం అనే పడవెక్కి దాటేయి. అభయ చరణారవిందరే సీత ఆతపో వాతో వరీషణ ఏదిన యామిని జాగిరే విఫల సేవిను కృపణ దూర్జను చపల సుకల బలాగిరే. పగలు రాత్రి నేను నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నాను. ఎంతో దుఃఖాన్ని పొందుతూ ఉన్నాను. ఈ వేడికి, ఈ చలికి, ఈ వానకి, ఈ ఎండకి. కొంచెం స్వల్పకాలిక సుఖం కోసమని, స్వల్పకాలికమైనటువంటి ఆనందం కోసమని నేను అనవసరంగా ఎవరెవరినో సేవించాను. ఏముంది ఈ జీవితంలో? ఆనందం పొందడానికి గ్యారంటీ ఏముంది? అదంతా అబద్ధం. ఈ ఆనందం ఈ యొక్క సంపదలో లేదు, యవనంలో లేదు, పుత్రుల్లో లేదు, కుటుంబంలో లేదు. ఈ జీవితం అనేది ఈ కమల దళజల జీవన తలమల 3వ చరణంలో చెప్తారు. ఏదన్నా యౌవన పుత్ర పరిజన ఇతకే ఆచే పరతీతిరే కమల దళ జల జీవన తలమల భజహు హరిపద నీతిరే. This life is tottering like a drop of water on lotus petal. Therefore, you should always serve and worship the divine feet of Lord Hari. ఈ జీవితం కమలపు పెటల్ అంటే రెక్క. కమలపు రెక్క మీద కమలపు ఆకు, కమలపు పెటల్, దాని మీద ఇలా ఇలా కదులుతున్న నీటి చుక్క లాంటి జీవితం. ఎప్పుడైనా జారిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? యూ మస్ట్ వర్షిప్ ద డివైన్ ఫీట్ ఆఫ్ లార్డ్ హరి. దివ్యమైనటువంటి హరి యొక్క పాదాలను పట్టుకో. అందుకని మనస జస్ట్ వర్షిప్ ద లోటస్ ఫీట్ ఆఫ్ సన్ ఆఫ్ నంద. అంతే. అందుకని మన మనసంతా ఏ స్థితిలో కూడా మన హృదయం అంతా, శరీరం ఎక్కడైనా ఉండాలి, మన మనసు అలా బృందావనంలో రమిస్తూ భ్రమిస్తూ తిరుగుతూ ఉండాలి. జయ రాధే జయ కృష్ణ జయ వృందావన శ్రీ గోవింద గోపినాథ మదన మోహన రాధకుండ శ్యామకుండ గిరి గోవర్ధన కాళింది యమున జయ జయ మహావన కేసిఘట వంశీవటో ద్వాదశ కానన జహ సభ లీలా కొయిలో గోవింద చారణ. అంతే. గోవిందుడి యొక్క చరణాలు పట్టుకోవడం. లేకపోతే మళ్ళీ జీవితం ఎక్కడ తేలుతాము, ఎక్కడ ముడుగుతాము. అందుకనే పొద్దున్న లేచాక ఇస్కాన్లో, బృందావనంలో రాధా శ్యామసుందరం ముందు కీర్తన పాడతారు మంగళారతికి. విభవరి శేష ఆలోక ప్రావేశ నిద్ర చడి ఉట్టో జీవా బోలో హరి హరి ముకుంద మురారి రామకృష్ణాయ గ్రీవా ముకుంద మాధవ యాదవ హరి. అసలు మనం పొద్దున్న మీకు ఇందాక చెప్పాను కదా, ఈ ఒక్క మొక్క చెప్పి పెట్టేస్తానమ్మా. నేను స్వామికి పూజ చేసుకుని జపం చేసి మళ్ళీ పొద్దున్నే లేవాలి. అమ్మా ఈ మొక్కలో ఏం చెప్పారంటే, ఇందాక పాడాను కదా,
మానస దేహో గేహో జోకిచుమోర ఆర్పిలు తువాపద నందకిషోర. దాంట్లో చెబుతున్నారు, మైండ్, బాడీ అండ్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ మే బి మైన్, I have surrendered at your lotus feet, O youthful son of Nanda. In good fortune or in bad, in life or death, all my difficulties have disappeared by choosing those feet of yours as my only shelter. Slay me or protect me as your wish, for you are the master of your eternal servant. If it is your will that I be born again, then may it be in your home of your devotee. May I be born again even as a worm, so long as I may remain your devotee. I have no desire to be born as a Brahma, averse to you. I yearn for the company of that devotee who is completely devoid of all desire for worldly enjoyment or liberation. Father, mother, lover, son, lord, preceptor and husband, you are everything to me. Thakur Bhaktivinoda says, O Krishna, please hear me. O Kana, please hear me. O Lord of Radha, you are my life and soul. అమ్మ, మీకు ఏమైనా అర్థమైందా లేదా? కొంచెం అర్థమైందండి. ఎంత అద్భుతంగా చెప్పారంటే, నా మనస్సు, నా శరీరము, నా కుటుంబం, నాది ఏదైతే ఉందని అనుకుంటున్నానో ఇదంతా నీ పాదాల దగ్గర పెడుతున్నాను. ఓ నందుని కుమారుడా, నేను భాగ్యవంతునైనప్పటికీ, లేదు చెడ్డ స్థితిలో ఉన్నప్పటికీ, నేను జీవించున్నా మన్నించున్నా, ఎన్ని కష్టాల్లో నాకున్న కష్టాలన్నీ పోవడానికి నేను ఎన్నుకున్నది ఒకే ఒకటి, నీ దివ్యమైనటువంటి పాదాలని. నువ్వు నన్ను రక్షించు లేదా నన్ను నశింపచేయి, అది నీ ఇష్టం. కానీ నువ్వే నాకు ప్రభువువి, నువ్వు తప్ప నాకెవరు లేరు. ఈ నీ ఇష్టం. నేను మళ్ళీ పుట్టించాలంటే నన్ను పుట్టించు, కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే నీ భక్తుల ఇళ్లలో నన్ను పుట్టించు. నువ్వు నన్ను మరొకసారి పుట్టించినప్పుడు ఒక పురుగుగా పుట్టడానికి నేను సిద్ధం. ఎప్పటిదాకా అంటే నేను నీ భక్తుడిగా ఉన్నంతకాలం. అంతేగాని నాకు కోరిక లేదు బ్రహ్మలా పుట్టాలి, నిన్ను మరిచిపోయేటట్టే. నాకు బ్రహ్మదేవుడిలా నాకు ఇంకో జన్మ రావాలని కోరుకోండి, నిన్ను మర్చిపోయేటట్లయితే, నిన్ను గుర్తుపెట్టుకునేటట్లయితే పురుగుగా జన్మించడానికి కూడా సిద్ధం. నేను ఎప్పుడు ఆశిస్తూ ఉంటాను భక్తుల యొక్క సాంగత్యాన్ని. ఎవరైతే పూర్తిగా భౌతికమైన కోరికలు ఏమీ లేకుండా వాళ్ళు భౌతికమైనటువంటి ముక్తి కోసం కూడా వాంఛలేదో అటువంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని నేను కోరుకుంటూ ఉంటా. నువ్వే నాకు తండ్రివి, తల్లివి, ప్రేమికుడివి, కొడుకువి, భర్తవి, రక్షకుడివి, భగవంతుడు. యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. జనక జనని దైతో తానయ ప్రభు గురు పాతితు సర్వమోయ బాకతి వినోద కహే సున కానో రాధనాథ তুহা মার পানা মানস দেহ গেহ যো কিছু মোরা ఆర్పిలు తువాపద నందకిషోర. ఓ కానా, నా మాటలు విను. ఓ లార్డ్ ఆఫ్ రాధా, రాధారానికి ప్రాణమైన వాడా, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రాణం అని చెప్తున్నా. కాబట్టి ఈ జీవితం ఎప్పుడైనా సరే మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి, దానికోసం శుద్ధంగా ఉండాలి. ఇది అయింది కదా, మనది కాదు కదా. రైల్లోంచి దిగి వెళ్ళిపోతున్నాం, ఏడవట్లేదుగా. ఎవరింట్లోనో కూర్చున్నాం, సోఫా చాలా బాగుంది, వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్తున్నావా? కాబట్టి ఇక్కడ మనం గెస్ట్ బెస్ట్లా ఉండాలి తప్ప పెస్ట్లా ఉండకూడదు. అందుకని మనం చక్కగా మన రోల్ పూర్తి చేసి మనం సోల్ అని తెలుసుకుంటే
మనం ఫూల్ అయిపోకుండా ఈ పూల్ POOL పూల్ అంటాం. పూల్ అంటే ఒక గొయ్య. మనం సోల్ అని తెలుసుకుంటే కూల్గా ఉంటాం. అప్పుడు ఫూల్ అవ్వకుండా ఈ POOL పూల్లో పడిపోకుండా మళ్ళీ మన గోల్ మనం చేరుకుని గోలోకానికి వెళ్ళిపోతాం. అంతే కదమ్మా. ఇందాక పాడిన పాటలో ఉంటుంది అది అంటే నేను 23 ఏళ్ల క్రితం నా 2వ లెక్చర్లో పాడాను. గోలోకేరా ప్రేమదానో హరినామో సంకీర్తనో. గోలోకంలో ఉన్న ప్రేమధనమే హరినామ సంకీర్తనగా కిందకు వచ్చింది. హరిహరి విపలే జానామే గోనాయిను. హరిహరి విపలే జానామే గోనాయిను. సంసార భీషణాలే दिबनी ज्वाले जुरईते न कोई नो उपाय जुरईते न कोई नो उपाय हरि हरि विपले जाना में गोनाइनु. The treasure of divine love in Golak Vrindavana has descended at the congregational chanting of Lord Hari's holy names. Why did my attraction for the chanting never come about? Day and night my heart burns from the fire of the passion of worldliness, and I have not taken the means to relieve it. పగలు రాత్రి నా హృదయమంతా ఈ భౌతిక వాంఛలతో మండిపోతుంది. అయినా నేను నీ దివ్య పాదాలని ఎంచుకోలేకపోతున్నాను. గోలోకంలో ఉన్న ప్రేమధనమే ఇక్కడ హరినామ సంకీర్తనగా వచ్చింది. కాబట్టి మనం ఆ ఆనందాన్ని పొందుతూ ఎప్పుడు నందతి 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 నిత్యం. ఈ శరీరం వదిలే స్థితి వస్తే సంతోషంగా వచ్చేస్తున్నాను అని సంతోషంగా రైలు ఎక్కడానికో రైలు దిగడానికో ఎలా ఆత్రపడతామో అలా అంత చక్కగా మనం వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలంటే భగవంతుడు ఎదురు చూస్తున్నాడు మన కోసం. ఒట్టుగా అమ్మా, మీరు బృహద్ భాగవతామృతం అనే ఒక పుస్తకం ఉంది, అది కొంచెం చదివితే ఏడుస్తారు. ఆ పుస్తకం పైన కృష్ణుడు ఒక గోపబాలుని గట్టిగా కౌలించుకుని ఉంటాడు ఏడుస్తూ. అది ఏమిటంటే, ఈ గోపబాలుడు గోలోక బృందావనానికి వస్తే కృష్ణుడు వచ్చావా అని సోద పడిపోతాడు. అప్పుడు బలరాముడు మళ్ళీ లేపుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నీ కోసం ఎన్నిసార్లు ఎదురు చూశాను, ఈసారి వచ్చేస్తావులే, మంచి జన్మే కదా, ఎన్నో ఏర్పాట్లు చేశాను, ఈసారి గురువు కూడా దొరికాడు కదా, వచ్చేస్తావులే అనుకున్నాను, మళ్ళీ పడిపోయావు, మళ్ళీ వస్తావు అనుకున్నాను, మళ్ళీ ఏర్పాట్లు చేశాను, మళ్ళీ పడిపోయావు, వచ్చావా అని దుఃఖపడుతూ సంతోషపడుతూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఒక్క ఆత్మ గోలోకానికి చేరితే అంత సంబరపడిపోతాడు స్వామి. ఎందుకంటే మనం దుఃఖపడుతూ ఉంటాం ఇక్కడ. ఈ దుఃఖంలో పంది ఆ బురదని సుఖంగా భావించినట్లు మనం కూడా ఈ దుఃఖాలయంలో ఉండి అన్నీ బాగానే ఉన్నాయి, హౌ ఆర్ యూ స్వాతి, ఫైన్ అండి, హౌ ఆర్ యూ నైనిక, ఫైన్ అండి అని చెప్తూ ఉంటాం. పైన మన కోసం అక్కడ ఎదురు చూస్తున్నాడని మర్చిపోయిన వాడే ఫైన్ అని చెప్తుంటాడు. ఇక్కడ పెయిన్ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉన్నవాడు ఎవడైనా ఫైన్ ఉంటుందని అంటాడా? మన ఇల్లు కాదు ఇది, మన ప్రదేశం కాదు, ఇది మనం శాశ్వతంగా ఉండదగిన స్థలం కాదు. ప్రభుపాదులు వారు చెప్తారు, దిస్ మెటల్ వరల్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ జెంటిల్మెన్స్. ఇది పెద్ద మనుషులు ఉండే ప్లేస్ కాదంట. పరమానంద శిష్యులు చెప్తారే, పెద్ద మనుషులరా వాళ్ళకి ఆ పెద్ద మనుషుల కోసమే. అందరికంటే పెద్దవాళ్ళని తెలుసుకునే వాళ్ళకి ఇది వద్దు. ఈ ప్రదేశం నిజమైన ప్రదేశం కాదు. అందుకని మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
వికెట్ చేయాలి. వికెట్ చేసే లోపల, వికెట్ పడే లోపల, బకెట్ తన్నే లోపల మనం ర్యాకెట్ పట్టుకుని గట్టిగా ప్రభుపాదులు చెప్తారు, దిస్ ఈజ్ లైక్ అంటే ఈ ఏమంటారు కమ్మరాయన ఉంటారు కదా, కమ్మరాయన ఇనుము కాల్చి దాని మీద సాన పెడితే కొడతారు కదమ్మా సుత్తితో. అలా కొడితే టక్కమని ఆ మొక్క ఈ మొక్క విడిపోతుంది కదా. ప్రభుపాదులు వారు అంటారు మనం కొమ్మర పని చేయకూడదు, కమ్మర పని చేయాలంటారు. కొమ్మరాయన ఏం చేస్తాడు, కొండ పట్టుకుని చెక్క సుత్తి తట్టుకుని టిక్కు 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 అని 100-1000 సార్లు కొడతాడు. అలా కొడితే కొండ తయారవుద్ది. ఆ కొండను గుద్దితే అన్నిసార్లు కొట్టిందాక మొక్క మొక్కలు అయిపోద్ది. అవునా? కాబట్టి మనం ఆ టిక్కు టిక్కుల పనులు వద్దు. మనం కమ్మరాయన మధ్యలో శానం పెట్టి ఒక్క దెబ్బ సుత్తితో కొడితే అది ఇది విడిపోద్ది కదా, అటో మొక్క ఇటో మొక్క. అలా కృష్ణ చైతన్యం అనే సుత్తితో ఒక్క దెబ్బ కొడితే ఈ భౌతిక ప్రపంచానికి మనకు సంబంధం తీపోవాలంటారు. ఏంటమ్మా పోలికది? అలా కాబట్టి మనం త్యాగరాజ వారిలాగా, రామదాస్ గారిలాగా, పోతన గారిలాగా, నరోత్తమ్ దాస్ ఠాకూర్ లాగా, రూప్ సనాతన, భట్ట రఘునాథ, జీవగోస్వాములాగా మనం అందరం కూడా కేవలం నామాన్ని పట్టుకుని మన హృదయం అంతా రాధాకృష్ణుల యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని స్మరిస్తూ ఏదో పగలైనా పనిలో ఉన్న ఏ స్థితిలో అయినా హృదయం అంతా మా శంకరాచార్యులు చెప్తారు కదా, గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగమమనిశం దేయం దీన జనాయతు విత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందుకు ఎప్పుడు కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని స్మరిస్తూ, నోటితో నామాన్ని పలుకుతూ, దీనుల పట్ల దయ కలిగి ఉంటూ, మంచివారి సాంగత్యం చేస్తూ, ఆ కథలు వింటూ అలా మన జీవితం అంతా గడిపితే చిట్ట చివర మనం అదే స్థితిలో శరీరం వదిలేస్తాం. ఆ చిట్ట చివర ఇవాళ రాత్రి కావచ్చు, రేపు ఉదయం కావచ్చు, 10 ఏళ్ల తర్వాత కావచ్చు, ఏ ఊళ్ళోనో పుట్టచ్చు, ఏ ఊళ్ళోనో శరీరం వదిలేయచ్చు, మన చేతుల్లో లేదు. కాబట్టి సిద్ధంగా ఉండడం, శుద్ధంగా ఉండడం, ఈ 2 పనులే చేయాలి. అందుకే భగవంతుని నేను ఎక్కడికి వెళ్ళినా అడుగుతుంటా, స్వామి నాకు సిద్ధినియ్యి, నాకు శుద్ధినియ్యి, నాకు బుద్ధినియ్యి. ముందు బుద్ధిని అడగాలి, తర్వాత శుద్ధిని అడగాలి, తర్వాత సిద్ధిని అడగాలి. బుద్ధి, శుద్ధి, సిద్ధి, అదే చిట్ట చివరి జీవితానికి లక్ష్యం. కృష్ణుడు కలలో వచ్చి సనాతన గోస్వామితో చెప్పారట, నన్ను అక్కడ ఇంటి ముందు వదిలేశారు మధురలో, నువ్వు అక్కడికి వస్తావు కదా రోజు, నన్ను తీసుకొచ్చేవా బృందావనానికి అని. అంటే ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఎవరింటి ముందో బయట ఉన్నాడు. అయితే చెప్పారంట, నేను రిచ్ పర్సన్ కాదు, సాధుని, ఏదో రోజు 2 రొట్టెలు మాత్రమే అడుక్కుని తెచ్చుకుంటాను, మరి నీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు. అంటే కృష్ణుడు అలాగే అన్నాడు. బృందావనం తీసుకొచ్చేసారు, పూజ చేసుకుంటున్నారు. అయిన రొట్టెలో ఉప్పు కూడా ఉండదు, ఉప్పు కూడా లేని ఉత్త రొట్టి, అది నిన్నటిదో మొన్నటిదో. ఓ రోజు కృష్ణుడు ఇది మరీ చప్పగా ఉంది, కొంచెం ఉప్పు ఉంటే అన్నంట. అంతే, ఈయనకి బీపీ మామూలుగా రాలేదంట. నేను ముందే చెప్పాను, ఐఎమ్ జస్ట్ సింపుల్ సాధు. ఈరోజు ఉప్పు అడుగుతావు, రేపు పప్పు అడుగుతావు, ఎల్లుండి స్వీట్స్ అడుగుతావు, అవుట్లైన్ జ్యూస్ అడుగుతావు, నాకు అక్కర్లే, గెట్ అవుట్, వెళ్ళిపో
నువ్వు మధురికి వెళ్ళిపో, లేదా ఎక్కడికన్నా వెళ్ళిపో, నేను నిన్ను పోషించలేను. ఎవరిని? కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు వద్దు, ఇంకెప్పుడు అడగను, నేను నీ దగ్గరే ఉంటాను అన్న. ఆయనకి ఏం పట్టిందమ్మా కర్మ, ఉప్పు లేని ఎండిపోయిన రొట్టెలు తినాలా? అంటే సనాతన గోస్వామి పట్ల ఆయనకున్న ప్రేమ. ఈ సనాతన గోస్వామి నడవలేకపోతూ ఉన్నారు, పెద్ద ఆయన అయిపోయారు, రోజు గోవర్ధన పరిక్రమ చేసేవారు. నువ్వు పెద్దోడు అయిపోయావు, ఇంకా నడవలేవు అని స్వామి ఏం చేశారు, ఒక గోవర్ధన శిలకి దాని మీద నుంచుని ఫ్లూటు ఊది తన కాలు కరిగి కాలి ముద్ర, ఆ చేతి కర్ర ముద్ర, ఆ వేణువు ముద్ర, ఒక దూడ కాలి ముద్ర దాని మీద పడినాయి. ఆ శిల ఇచ్చి గోవర్ధన శిలని సనాతన ఈ రోజు నుంచి దీని చుట్టూ 4 సార్లు తిరిగితే నువ్వు గోవర్ధన మొత్తం తిరిగినట్టే అని చెప్పారు. ఆ గోవర్ధన శిల ఇప్పటికీ బృందావనంలో రాధా దామోదర మందిరంలో ఉంది. అందుకని బృందావనం వెళ్తే ఆ రాధా దామోదర మందిరంలో 4 ప్రదక్షిణలు చేస్తాం. ఆ గోవర్ధన శిల ఉంది, అందుకని మొన్న కూడా మేము చేసి వచ్చాం. అందుకని ఖచ్చితంగా అక్కడ అందరూ తిరుగుతూ ఉంటారు, ఖచ్చితంగా తిరగాలి. అక్కడ మళ్ళీ పక్కనే 4 అడుగుల దూరంలో రాధా శ్యామ సుందర. ఈ రాధా శ్యామ సుందర కూడా రాధారాణి స్వయంగా చెప్పింది, ఎవరైతే రాధా శ్యామ సుందర మందిరంలో 4 ప్రదక్షిణాలు చేస్తారో హృదయంతో భక్తితో వారు గోలోకాన్ని చేరుకుంటారు. కాబట్టి మనం వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకపోతే అన్నమయ్య చెబుతాడు, అతని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే ఎంత కాలము కదా ఈ దేహధారణము చింతా పరంపరల చిక్కుబడవలసే. కాబట్టి మళ్ళీ మనం పుట్టకూడదు, స్వామివారిని ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి వచ్చిన చోటికి వెళ్ళిపోవాలి. అమ్మ వెతుక్కుంటుంది, నాన్నగారు కంగారు పడతారు, నేను ఇంటికి వెళ్ళాలి, సెకండ్ షోకి నేను రాను అని ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళని ఒప్పించి మనం ఇంటికి వెళ్ళిపోము. అలా మనం ఇంటికి వెళ్ళిపోవాలి. అలా స్వామి కళ్ళు ఎర్రగా ఉన్నాయంట. నమ్మాల వారు చూసి స్వామి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నిద్రపోలేదా అన్నారట. అసలు నిద్రపోతాడా స్వామి? యోగ నిద్ర. ఆయన ఎందుకు కళ్ళు ఎర్రగా అయిపోయిందంటే మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అందుకని భగవంతుణ్ణి ఎదురు చూసేలా చేయకూడదు కదా, నిర్లక్ష్యంగా అలా తిరగకూడదు కదా, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. అందుకనే భగవంతుని కోరుకుంటూ ఉంటారు అందరూను. ఏమని? అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం అంతే తవ పాదచరణం దేహి మే పరమేశ్వర. స్వామి, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడా చేయి చాచకుండా తక్కువ శరీరం వదిలిన వెంటనే నీ దగ్గరికి వచ్చేయాలి. ఎంత గొప్ప కోరికమ్మా. నాకు డబ్బులు కావాలి, మేళ్ళ కావాలి, ఇవన్నీ అడగరు బుద్ధిమంతులు. ఏదొచ్చినా అది నీ దయ, ఏది ఉందో అది నీ దయ. యు ప్రొటెక్ట్ మీ ఆర్ స్లే మీ. నువ్వేమన్నా చెయ్యి, నువ్వే నాకు నాయకుడివి, నువ్వే నా ప్రభువి. కాబట్టి భగవంతుని మరి నిన్నే మొరలిడ నీ మానసూన దయరాదు మరి నిన్నే. కాబట్టి
స్వామి యొక్క దయ కోసం ఎదురు చూస్తూ ఆ హృదయంలో ఆ దివ్యమంగళ స్వరూపాన్ని పెట్టుకుని ఏ విధంగా అయితే పుండరీకుడు పాండురంగాన్ని సేవించి స్వామిలో తన కుటుంబంతో సహా ఐక్యమైపోయాడో అలా మనం కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని స్మరిస్తూ సర్వమంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత సర్వమంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత నీవు నన్ను భేద బుద్ధి బాపి మాలో నిలుపుమాని జ్ఞానదీప్తి రామా ఏకశిలాపురవాస సీత రామ రామ లోకేశ బహురూప విలాస కోదండ రామ సర్వమంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించి లాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ 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 పవమాన సుతుడు బట్టు పాదార విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం రాజీవ నయన త్యాగ రాజులు గలచునట్టి నీ నామ రూపములకు నిత్య జయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిధేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం మంగళం. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. హరే కృష్ణమ్మ హరే కృష్ణ. అమ్మ కోటి నమస్కారాలండి మీ పాదాలకి అందరూ. అమ్మ 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 ఇలా ఇలా సత్సంగం చేసుకుని హరికథ చెప్పుకుని అన్నమయ్య చెప్పినట్లుగా హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావము నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. నేను సీసీ కెమెరా పెట్టుకోవడానికి వ్యతిరేకినమ్మా. అర్థమైంది కదా, అన్నమయ్య చెప్పాడు కదా, చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. నువ్వు చూడకుండా ఉన్నావా? ఏదైనా ప్లేస్ ఉందా? ఈ సీసీ కెమెరా ఎందుకమ్మా? అలాగే నేను ఇన్సూరెన్స్కి కూడా వ్యతిరేకినే. ఎందుకు? అవశ్యరకిబే కృష్ణ విశ్వాస పాలన కొరి. నన్ను కృష్ణుడు తప్పక రక్షిస్తాడు అని విశ్వాసం మనం కలిగి ఉండాలి అని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఇన్సూరెన్స్ నన్ను రక్షిస్తుంది అని శాస్త్రంలో చెప్పలే.
రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర. కాబట్టి రక్షిస్తాడు అని నువ్వు నమ్మినప్పుడు ఆయనే అన్నీ చూస్తాడు. అందుకని ఎంత స్పష్టంగా చెప్తారో రామదాసు గారికి ఎంత నమ్మకం, మనకెప్పుడు వస్తుందో నమ్మకం. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో ఇందిరా హృదయారవిందాదిరూఢ నందన కారణానంద రామ ప్రభో ఎందునే చూడని సుందరానందము కందునో కన్నులింపొంద రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో. అలా వారు ఎంత అష్యూరెన్స్తో చెప్పారో, మళ్ళీ నేను పుట్టను అని ఎంత స్టేట్మెంట్ ఇచ్చారో. తారక మంత్రము కోరిన దొరికెను ధనుడనైతిని ఓరన్న తారక మంత్రము కోరిన దొరికెను ధనుడనైతిని ఓరన్న మీరిన కాలుని దూతల పాలిట మృతువుయని మది నమ్మన్నా. అందులోని చెప్తారు సత్యంబిక పొట్టుట సున్నా. అయ్య బాబు ఎంత స్టేట్మెంట్ అమ్మా అది, నేను ఆశ్చర్యపోతాను. సత్యంబిక పొట్టుట సున్నా. అబ్బా ఎంత కాన్ఫిడెంట్ అది. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఏంటంటే ఆయన ఆ శ్లోకం నా నోటికి రాదు కానీ మన రామదాస్ సినిమాలో కూడా చెప్పారు కదా, డాన్ డాండ డాన్ డాండ అది వస్తుంది కదా, అది అద్భుతం, చాలా అద్భుతం. అందులో నేను ఏనుగు పైకెక్కి నేను లోకానికి చాడుతాను, రామభద్రుడు తప్ప మరొక ప్రభువు లేడని అంటారు. ఆ కాన్ఫిడెంట్ నేను మళ్ళీ పుట్టను ఈయన తప్ప ఇంకా. అందుకే అన్నమయ్య కూడా అలాంటి స్టేట్మెంట్లో ఇచ్చాడు. ఇతని కంటే మరి దైవముగానము ఎచ్చట వెదికిన ఇతడే తిరువేంకట విభుడు ఇతడే. ఎక్కడికి వెళ్ళినా ఆయనే ఉన్నాడంట. మొత్తం ఆ పాటలో మొత్తం దశావతారాలు చెప్పేస్తాడమ్మా. ఏంటి వాటి పేరు చెప్పడు, అద్భుతంగా చెప్పేస్తాడు. ఎంత బలి చెప్తాడు అన్నమయ్య. నేనైతే చాలా కాలం తెలియలేదు, ఇంకో 3-4 సార్లు చెప్తాడు అన్నమయ్య దశావతారాలు. అసలు దశావతారాల పేరు చెప్పకుండా చెప్తాడు. కోడి కోత నోటి వాణి కుర్ర తమ్ముడైన వాడు అంటాడు. నేను చాలా కాలం అర్థం కలే. కోడి కోత నోటి వాణి కుర్ర తమ్ముడైన వాడా? ఎవరతను? కోడి కోత నోటి వాణి కుర్ర తమ్ముడైన వాడు. కోడి కోత ఎవరు కూశారు? కోడిలాగా ఎవరు కూశారు? నేను అలాగే అనుకున్నా. బలరాముడు అలాంటి ఏం పనులు చేయలే. ఇంద్రుడు, అహల్య వృత్తాంతంలో కోడిలా కోస్తాడు కదా అర్ధరాత్రి. అన్నమయ్య ఎంత మాట్లాడాడంటే కోడి కూత నోటి వాణి కుర్ర తమ్ముడైన వాడు అంటే ఆయన పేరు ఇంద్రుడమ్మా. మరి ఈయన పేరు ఉపేంద్రుడు. ఎక్కడి నుంచి ఎక్కడ లాక్కొచ్చాడమ్మా? అసలు ఆ పదమే వాడలేదు. ఉపేంద్ర అనే పదం కానీ వామన అనే పదం కానీ వాడకుండా కోడి కోత నోటి వాణి కుర్ర తమ్ముడైన వాడు అలా మొత్తం 10 అవతారాలు చెప్పేస్తాడమ్మా అందులో. భలే ఉంటుంది. అలా అన్ని వాడకుండా చెప్పడం, పేరు చెప్పకుండా అసలు భలే ఆశ్చర్యపోయాను. చాలా కాలం పట్టింది.
ఓహో అని ఇంద్రుడు ఈయన ఉపేంద్రుడు అని తెలుసుకోవడానికి. భలే అసలు అన్నమయ్య మామూలు వాడు కాదు కదమ్మా. అందుకనే వాళ్ళ అబ్బాయి చెప్పాడు, అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పసము మాకే కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా. ఇవాళ తిరుమలలో గరుడోత్సవం అమ్మ. మనం ప్రారంభంలోనే గరుత్మంతుడి గురించి చెప్పేసుకున్నాం తెలియకుండానే. అలా చెప్పించుకున్నాడు. అన్నమయ్య ఎంత బాగా పాడతాడో. ఇటు గరుడని నీవెక్కినది, ఇటు గరుడని నీవెక్కినది, పట పట దిక్కులు బగ్గన బగిలే, ఇటు గరుడని నీవెక్కినది. భలే చెప్తాడులే, మంచి ఊపొచ్చేలా చెప్తాడు, అద్భుతం. అందుకని మనం అందరం తోపులం కావాలి. ఆ ఊపులో మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రాకుండా, అంటే ప్రభుపాదులు వారు చెప్తారు, మనకి ఒక ట్రైన్ ఉంది, ఏదో బోగి ఎక్కిండి అంటారు. ఏ బోగి ఎక్కినా పర్లేదు కదమ్మా, రైల్లో ఉండు, ఎక్కండి ఈ రైలు, మీరు ఎవరు ఫెయిల్, లేకపోతే యూ హ్యావ్ టు స్టే ఇన్ దిస్ జైలు వితౌట్ బెయిల్. నిజం కదమ్మా, నిజం కదా. ప్రభుపాద్ వారి దగ్గరికి ఎవరో వచ్చి, ప్రభుపాద్ మీరు ఎన్ని రూల్స్ చెప్తే ఎవరు రాడు, ఇది అసలు అమెరికా, మీరు కనీసం అట్లీస్ట్ వీ షుడ్ ఇంట్రడ్యూస్ వన్ ఎగ్ అంటాడు. మనం అయితే మామూలు భాషలో లెగ్గొచ్చుదంతానంటాం. కానీ ప్రభుపాద్ వారు ఏమన్నారంటే, ఐ డోంట్ వాంట్ థౌజండ్స్ ఆఫ్ హాచ్ పాచ్ డివోటీస్, I want one single genuine devotee. If I can make one single genuine devotee, my mission is success. Very good. ఒక్కడు చాలు నాకు, నా మిషన్ సక్సెస్. ఇన్ని వందల పుస్తకాలు, ఇన్ని వందలకు 1000 కేంద్రాలు, ఇన్ని ఉపన్యాసాలు, ఇన్ని ప్రయాణాలు, ఇన్ని లెక్చర్లు, అన్నిటికీ నేను కోరుకునేది ఒక్కడు వెనక్కి వెళ్తే చాలు, ఒక్కడు వెనక్కి వెళ్తే చాలు. అందుకని ఆ ఒక్కడు మనం అయితే అందరు ఆచార్యులు సంతోషపడతారు, ఎంత ఎదురు చూస్తారో మనం వస్తామని. సార్ వస్తారు అని మనం చూస్తుంటారు వాళ్ళు డోర్ దగ్గర. మనం అసలు కేరే చేయకుండా బేర్లా తిరిగేస్తుంటాం. ఏం చేస్తాం, భగవంతుడు అయ్యో అయిపోయిందా అని మళ్ళీ అప్సెట్టే. అది కాదమ్మా, మీరు భోజనం పప్పు కూర ఏవో చేశారు, సాయంత్రం 4 అయింది 5 అయింది, రాత్రి 10కి చచ్చిపోతాయి, మళ్ళీ వండాలి కదా. పదార్థాలు లేవని కాదు, అప్పుడు రాత్రి 11ంటికి చలిలో వండి పెట్టడం చేసేవాడికి కూడా చిరాకు వస్తుంది. అందుకే భగవంతుడు చిరాకు తెప్పించకూడదు. కానీ మనం ఎంత గొప్పలో అంటే ఆయనకు కూడా చిరాకు తెప్పించగలిగే అంత మహాత్ములు మనం, పాపిష్టోళ్ళం మనం. బాబోయ్ మనం అమ్మో, భగవంతుడు దయాలు కాబట్టి సరిపోతుంది, కానీ ఆయన ప్లేస్లో నాలంటోడు ఉంటే నా దొబ్బాయి అంటారు. ఏం చేస్తామమ్మా. అందుకనే అమ్మవారి యొక్క దయని కాదు భగవంతుడి యొక్క దయని దయామాత అని పేరు పెట్టి దాని మీద శతకం రాశారు వేదాంత దేశకులు. దయకి ఆయనలో ఉన్న దయని మాతగా చేసి ఆవిడ మీద ఒక శతకం రాసేశారు, దయా శతకం అని. వెంకటేశ్వర స్వామిను పద్మావతిదేవి ఇద్దరు ఒకే హైట్లో ఉండేవారట. కానీ ఈవిడ దయ వలన అలా కుంగిపోయి పొట్టికైపోయిందట, వాత్సల్యాది గుణాల చేత. కాబట్టి మనం అలా ఎప్పుడూ పొంగిపోతూ భగవంతుడు లొంగిపోతూ ఆయన దూరం అయిపోతే కుంగిపోతూ ఉంటే మనం బాగున్నట్టు. శ్రీభాష్యోపలాచార్యులు వారు చెప్తారు, లోపల ఉన్న పరమాత్మతో మనం ఎలా ఉండాలంటే, స్వామి నన్ను విడిచిపెట్టవు కదా, స్వామి నన్ను వదిలిపోవు కదా, అలాంటి భావం కలిగి ఉండాలంట. మనమేమో ఏదో సరి గాల్లో తేలినట్టుందని సాంగ్స్ చేసుకుంటూ తిరుగుతుంటాం. ఏం చేయాలి భగవంతుడి పట్ల అంత అపురూపంగా ఉండాలంట, అపురూపంగా చాలా జాగరూకతతో.
అమ్మ. అందుకని ఆ హృదయం నిండా అలాగే భగవంతుడి యొక్క దివ్య స్వరూపాన్ని రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమపుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. ఇలా చదువుతూ పెద్ద శంఖం పట్టుకుని రాధాకృష్ణుల మీద అలా అభిషేకం చేస్తూ ఉంటే అబ్బా అసలు పిచ్చి పిచ్చి ఆనందం, ఆ అనుభూతి. కాబట్టి మనం అందరం కూడా ఏదైతే పొందవలసి ఉందో అది పొందే శరీరాన్ని వదిలేద్దాం అమ్మ. ఆ స్థితికి వెళ్దాం. దానికోసం భగవంతుని ప్రార్థిద్దాం అమ్మ. అమ్మ హరే కృష్ణ అమ్మ. చాలా సంతోషం. హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ అమ్మ. అమ్మ అట్లా ముగ్గురు జీవితాలు అయిపోయినాయి అమ్మ. అమ్మ ఇలా ఇందుకే అమ్మ జీవితం. ఎందుకు అంటే నేను భగవంతుడికి ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా స్వామి నీ గురించి బాగా వినేటట్టు, నీ గురించి బాగా పాడేటట్టు, నీ గురించి రాసేటట్టు, నిన్నెప్పుడూ చూసేటట్టు, నీ కోసమే ఏదైనా సేవ చేసేటట్టు, నన్ను యూజ్ మీ జస్ట్ లైక్ ఏ నట్టు. అప్పుడు నా లైఫ్ ఇట్టు లేకపోతే ఫట్. ఇది నీ మీద ఒట్టు అమ్మ. అమ్మ అమ్మ హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ హరే కృష్ణ.